ఆర్థిక సంస్కరణలకు మరో పేరుగా ఉన్నటువంటి పివి నరసింహారావుకు ఇప్పటి వరకు ఎటువంటి అవార్డులు ఇవ్వకపోవడం పట్ల భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అదే సందర్భంలో చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ రంగానికి చేసినటువంటి కృషి, వాటన్నిటికీ ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్నటువంటి సంస్కరణలు, వీటన్నిటి అంశాలను ప్రజల్లోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం. అదే సందర్భంలో వ్యవసాయ రంగంలో భారతదేశంలో వ్యవసాయ రంగం అత్యున్నత శిఖరాలకు ఎదగటానికి, వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావడానికి కారణమైనటువంటి హరిత విప్లవానికి పితామహుడిగా ఉన్నటువంటి ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ముగ్గురికి ఈ అవార్డులు ఇస్తున్నట్టుగా, వేరువేరుగా ఈ అవార్డులు ఇస్తున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్వయంగా ప్రకటించడం జరిగింది. కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి వెలువడనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇద్దరికి భారతరత్న ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరో ముగ్గురికి భారతరత్నను అందిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తాము ఉన్నత స్థాయి వ్యక్తులను ఈ రకమైనటువంటి భారత అత్యున్నత పురస్కారం ద్వారా సత్కరించుకోవటం అనేది తమకు ఆనవాయితీగా వస్తుంది, సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి అటువంటి మహానుభావులను సత్కరించుకోవటం, అటువంటి మహానుభావులకు ఈ రకమైనటువంటి ఉన్నత స్థాయి భారతదేశానికి సంబంధించిన ఉన్నత స్థాయి అవార్డులు ఇవ్వటం తమకు బాగుంటుంది అని చెప్పని, వారందరినీ సత్కరించుకోవటం తమకు గర్వకారణంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. ఈ అవార్డులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ప్రదానం చేస్తారు అనే విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వడానికి సిద్ధమైంది. సాధారణంగా మార్చి నెలలో ఒకసారి, ఏప్రిల్ నెలలో ఒకసారి 2 విధాలుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, అవార్డు విజేతలకు ఎవరైతే ఉన్నారో వారికి అందజేస్తారు. అదే సందర్భంలో మరణానంతరం ఈ అందించినటువంటి ఈ అవార్డులను వారి వారసులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ఇచ్చే సందర్భంలోనే వారి వారసులకు అందజేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డకు పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. పివితో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్టు మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించారు. మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డకు పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.
పీవీతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్టు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించారు. పీవీకి భారతరత్నపై భారత సీనియర్ నేత కేశవరావు స్పందనను తెలుసుకుందాం. మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. కేశవరావు గారు, పీవీతో మీకు అనుబంధం ఎటువంటి సార్? చాలా అనుబంధం. నేను చైర్మన్ గా ఉన్నారు ఆయన సెంటరీ కమిటీకి. తెలంగాణ అసెంబ్లీ కానివ్వండి, సెంటరీ కమిటీ కానివ్వండి, నేమ్ కానివ్వండి, పార్లమెంట్ లో కానివ్వండి, 10 సంవత్సరాల నుంచి ఆయన భారతరత్న ఇవ్వాలని కోరుకుంటూ వచ్చాం. ఏదైనా కానీ వాళ్ళు చాలా సంతోషమైంది నాకు. నిజంగా నేను 10-15 సంవత్సరాల నుంచి ఆయన కావాలి, 10 సంవత్సరాల నుంచి ఆయనకి భారతరత్న కావాలని కోరుకోవడం ఇవాళ పూర్తి కావడం. నేను యూపీఐ గవర్నమెంట్ కి, మోడీ గారికి నా గ్రేట్ఫుల్ థ్యాంక్స్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాను. నా దిక్కుంటే కాదు, పూర్తి దేశం ప్రజల దిక్కుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దిక్కుంచి అది చేస్తా ఉన్నాను. అసలు పివి నరసింహారావు ఎప్పుడో ఇది రావుతుండే. ఆయన కాంట్రిబ్యూషన్ ఆర్థిక విషయాల లోపల, లేదా సోషల్ రిఫార్మ్స్ లో కానీ, ఫారిన్ అఫైర్స్ లో కానివ్వండి, లేదా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లో కానివ్వండి, న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో కానివ్వండి, డ్యూయల్ పాలసీ సిస్టమ్ లో కానివ్వండి, ఎన్ని చెప్పుకున్నా కానీ ఆనాడు బంగారాన్ని తాకట్టు పెట్టిన ఈ దేశంలో ఆయన వచ్చిన ఒకటే వారం లోపల ఆ బంగారం వాపసు రావడం, మన టోటల్ ఎకానమీ రేల్ మీద రావడం సమానంగా ఇది చూస్తూ ఉంటే ఆయన పెద్ద కాంట్రిబ్యూషన్ వేరే వాళ్ళు ఎవరు చేయలేదేమో అనేది అభిప్రాయం నాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ లేట్ అయినప్పటికీ, ఆలస్యం అయినప్పటికీ ఆయనని గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషదాయకం. పూర్తిగా దేశమంతా, ప్రజలంతా ఇది హర్షించదగ్గ విషయం. కేశవరావు గారు, మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పివితో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించారు. మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పివితో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని అందిస్తున్నట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న చర్యలు గట్టి పునాది వేశాయన్నారు.
సంబంధించింది మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పీవీకి భారతరత్న ప్రకటనపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త, దేశంలో హరిత విప్లవానికి నాంది పలికినటువంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు ముగ్గురికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారమైనటువంటి భారత రత్న ప్రకటించింది. ఇప్పటికే ఇద్దరు ప్రముఖులకు, బీహార్ మాజీ సీఎం గా వ్యవహరించినటువంటి కర్పూరి ఠాకూర్ కు, అదే సందర్భంలో బీజేపీ సీనియర్ నేత, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి లాల్ కృష్ణ అద్వానీకి ఈ అవార్డులను ఇప్పటికే ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరొక ముగ్గురికి అవార్డులు ప్రకటిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీరిలో పివి నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలకు, ఆర్థిక విధానాలకు నాంది పలికి దేశ ఆర్థిక రంగాన్ని ఒక ఉన్నత స్థాయి శిఖరాలకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించినటువంటి పివి నరసింహారావుకు అవార్డు ఇవ్వడంతో పాటుగా ఇద్దరు వ్యవసాయ రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లటము, వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు కారణమైనటువంటి మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, అదేవిధంగా వ్యవసాయవేత్త, భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికినటువంటి స్వామినాథన్ కు ఇద్దరికి ఇవ్వటం జరిగింది. దీంతో ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ ప్రధానమైనటువంటి దృష్టి దక్షిణ భారతదేశంలో అనేక రంగాల్లో విశేషమైనటువంటి కృషికి నాంది పలికినటువంటి పివి నరసింహారావుకు, అదే సందర్భంలో వ్యవసాయానికి కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగంలో నూతన వంగడాల సృష్టికి, దేశ పరిస్థితులకు అనుగుణంగా, దేశ వాతావరణ పరిస్థితులు, అదే సందర్భంలో భూమి పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాల సృష్టికి కారణమైనటువంటి స్వామినాథన్ కు ఈ రకమైనటువంటి అవార్డు ఇవ్వడం తమకు గర్వకారణంగా ఉంది అని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా చెప్పినట్లుగా ప్రధాని కార్యాలయ వర్గం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అదే సందర్భంలో ఉత్తర భారతానికి చెందినటువంటి చౌదరి చరణ్ సింగ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు ఆయన చేసిన కృషి కూడా ఈ రకమైనటువంటి అవార్డు ఇవ్వటం తాము గర్వంగా భావిస్తున్నామని, విశేషమైనటువంటి దేశ ఉన్నతికి, దేశ అభ్యున్నతికి విశేషమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తులను సత్కరించుకోవటం, సన్మానించుకోవటం, ఈ రకంగా దేశ అత్యున్నత పురస్కారాల ద్వారా వారందరినీ గుర్తు చేసుకోవడం ఒక మంచి పరిణామంగా దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ప్రధానమంత్రి భావిస్తున్నారని చెప్పి ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే ఇచ్చినటువంటి ఇరువురికి, అంటే కర్పూరి ఠాకూర్, అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ, మరొక ముగ్గురికి ఇప్పుడు ఈ రోజు ప్రకటించినటువంటి మాజీ ప్రధానులు పివి నరసింహారావు, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు ఈ ఏడాది మార్చి కానీ లేదా ఏప్రిల్లో కానీ జరిగేటువంటి ఒక పద్మ విభూషణ్, పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఈ అవార్డులను లాల్ కృష్ణ అద్వానీకి, అదేవిధంగా కర్పూరి ఠాకూర్, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు చెందినటువంటి వారి వారసులకు భారతరత్న పురస్కారాలను అందించడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు అరుణ్. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న చర్యలు గట్టి పునాది వేశాయన్నారు.
పీవీకి భారతరత్నపై ఆయన కుమారుడు పివి ప్రభాకర్ గారి స్పందన అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్ గారు, పీవీకి భారతరత్నపై మీరెలా స్పందిస్తున్నారు? ధన్యవాదాలు తెలుపుతున్నానండి. హలో సార్ ప్రభాకర్ గారు చెప్పండి. కట్ అవుతుంది బిట్వీన్, చాలా కాల్స్ వినిపిస్తుంది సార్, వస్తున్నాయి. చెప్పండి. అదే సో చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవార్డు అండి ఇది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో ఫోరమ్స్ నుండి ఎంతో మంది రిక్వెస్ట్ చేశారు. నాకు తెలిసి అమెరికా నుండి కూడా దాదాపు 80 అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్స్, తర్వాత ఇండియన్ అసోసియేషన్స్ వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. We honestly thank Modi for this wonderful gesture and the present government, the present BJP government. Hello. సార్ చెప్పండి సార్. నాకు వినబడుతుంది వినబడలేదండి. సార్, వినబడుతుంది, చెప్పండి. అది అంతే సరిపోయిందండి. సార్ చెప్పండి. అయిపోయింది. దట్ యు ఆస్క్ ఫర్ రియాక్షన్, ఐ ఆల్రెడీ గివెన్ ఎ రియాక్షన్. ఓకే, ధన్యవాదాలు ప్రభాకర్ గారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న చర్యలు గట్టి పునాది వేశాయన్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న చర్యలు గట్టి పునాది వేశాయన్నారు.
భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న చర్యలు గట్టి పునాది వేశాయన్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న చర్యలు గట్టి పునాది వేశాయన్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం ప్రకటించింది. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగాను ఆయన సేవలందించారు. 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991లో భారత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. బహుభాషా కోవిదుడుగాను పివి నరసింహారావు గుర్తింపు పొందారు. 1991లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో నంద్యాల ఎంపీగా గెలిచారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు కోసం ఆయన తీసుకున్న చర్యలు గట్టి పునాది వేశాయన్నారు. పంతొమ్మిది 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు భారత ప్రధానిగా పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగాను ఆయన సేవలందించారు. 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991లో భారత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. బహుభాషా కోవిదుడుగాను పివి నరసింహారావు గారికి గుర్తింపు ఉంది. 1991లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో నంద్యాల ఎంపీగా గెలిచారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పివి కీలక పాత్ర పోషించారు.
హరిత విప్లవ పితామహుడు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. మరణానంతరం స్వామినాథన్ కు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆహార కొరత నుంచి స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం తీసుకున్న అనేక నిర్ణయాల్లో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలు సృష్టించారు. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన ఆయన అక్కడే మెట్రికులేషన్ పూర్తి చేశారు. తండ్రి వైద్యుడు కావడం వల్ల వైద్య పాఠశాలలో చేరిన స్వామినాథన్ 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి మారిపోయారు. త్రివేంద్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత మద్రాసు వ్యవసాయ కళాశాలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. 1949లో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి సైటోజెనెటిక్స్ లో పీజీ చేశారు. యునెస్కో ఫెలోషిప్ తో నెదర్లాండ్స్ లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని జెనెటిక్స్ విభాగంలో బంగాళదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. అడవి జాతుల నుంచి బంగాళదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో ఆయన విజయం సాధించారు. స్వామినాథన్ 1950లో కేంబ్రిడ్జ్ వర్సిటీకి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి పీహెచ్డీ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం జెనెటిక్స్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో దేశానికి తిరిగొచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా జన్యుశాస్త్ర నిపుణుడిగా స్వామినాథన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధన వల్ల దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో పదవులు సమర్థంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్ గా సేవలందించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రముఖుల జాబితా టైమ్ 20లో ఆయన పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 1971లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు స్వామినాథన్ ను వరించింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా స్వామినాథన్ ను వరించింది. భారత మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావు వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగాను పివి నరసింహారావు సేవలందించారు. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానిగా ఖ్యాతి గడించారు. బహుభాషా కోవిదుడుగాను ఆయన గుర్తింపు ఉంది. 1991లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో నంద్యాల ఎంపీగా గెలుపొందారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పివి కీలక పాత్ర పోషించారు.
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించారు. 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 14 వరకు ప్రధానిగా చరణ్ సింగ్ సేవలందించారు. 1920 డిసెంబర్ 23న జన్మించిన చౌదరి చరణ్ సింగ్ 1987 మే 29న మరణించారు. 1980లో లోక్దల్ పార్టీని స్థాపించారు. రైతు బాంధవుడిగా మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు గుర్తింపు ఉంది. యూపీ ముఖ్యమంత్రిగాను ఆయన సేవలందించారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సుతో పాటు అభివృద్ధికి ఆయన గట్టి పునాది వేసినట్లు పేర్కొన్నారు. పివి నరసింహారావు క్లిష్టమైన పరివర్తన ద్వారా దేశాన్ని ముందుకు నడపడంతో పాటు దేశ సాంస్కృతిక మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ దేశానికి అసమాన సేవలు అందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి చిరస్మరణీయ సేవలు అందించారని ప్రశంసించారు. దేశం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించడంతో పాటు ఆధునికీకరణకు విశేషంగా కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించారు.